బడ్జెట్లో అంటే మీరే చెప్పారు బడ్జెట్ ఆ పెట్టి మంచి అవుట్పుట్ చాలా బాగుంది. టీజర్ వచ్చిన తర్వాత సినిమా ఎంత మారింది, కథ పరంగా ఏమైనా మారిందా? అంటే మీకు వచ్చిన రెస్పాన్స్ పెట్టి స్పాన్ ఏమైనా పెంచుకున్నారా? కథ పరంగా అదే కదండి, ఫస్ట్ ఏదైతే మేము స్టార్ట్ చేసామో అదే కదా. బట్ మాకు కొంచెం విఎఫ్ఎక్స్ పరంగా ఏదైతే ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మాకు ఇనిషియల్గా ఉన్న బడ్జెట్ తగ్గట్టు చేయగలిగాము. సో ఇనిషియల్గా ఉన్న విఎఫ్ఎక్స్ షార్ట్స్ కన్నా మేము ఇంకొంచెం అంటే ఆడియన్స్ నుంచి ఎక్స్పెక్టేషన్, అంటే నేను ఎక్కడికైనా వెళ్తే బయట ఎవరైనా కలిస్తే కనుక సార్ ఎలా ఉన్నారు సార్, సార్ ప్రశాంత్ వర్మ గారు అంటే సార్ ఎలా ఉన్నారు సార్ అని అడిగేవారు కదా, సార్ విఎఫ్ఎక్స్ బాగుంది సార్ అనేవారు. సో సినిమా నుంచి విఎఫ్ఎక్స్ అనే ఎక్స్పెక్టేషన్ అనేది చాలా ఎక్కువ పెరిగింది. సో వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం డెఫినెట్గా విఎఫ్ఎక్స్ షార్ట్స్ పెంచాం సినిమాలో. అండ్ ఏదైతే ఆల్రెడీ ఉన్న కథ అదే, బట్ చెప్పే విధానం కొంచెం ఇంకా గ్రాండియర్గా చెప్పాం అంతే. ప్యాన్ ఇండియా లెవెల్లో తీసుకెళ్తున్నారు కాబట్టి దాని తగ్గట్టు కొత్త సీన్లు రాసుకోవడం కానీ కొత్త సీన్లు లేవండి. ఒక 2 సీన్లు ఆల్రెడీ ఉన్న సీన్లు తీసేసాం. అంటే ఓన్లీ తెలుగులోనే పనికొచ్చే సీన్స్ ఉంటాయి కదా మనకి రిఫరెన్స్ ఉండేవి, అవి అవాయిడ్ చేసాం అంతే. కొత్త సీన్స్ ఏం తగ్గాలి. ట్రైలర్ మొత్తం మీద జై శ్రీరామ్ అన్న తప్పించి మరో డైలాగ్ ఎందుకు పెట్టలేదు హీరోకి? అంటే సినిమాలు కూడా అలాగే ఉంటుంది. అంటే నాకు బేసిక్గా నేను చాలా తక్కువ మాట్లాడతానండి. సో నేను రాసుకునే హీరో కూడా చాలా తక్కువ డైలాగ్స్ ఉంటాయి. సో ఓవరాల్గా ఈ ట్రైలర్ ఏదైతే మూడ్ ఉందో, ఈ ట్రైలర్ కట్ చేసిన విధానం ఏదైతే ఉందో ఆ ఫ్లోలో తేజ మాట్లాడే డైలాగ్స్ ఎక్కువ పడలేదన్నమాట అంతే. అంతకన్నా వేరే రీజన్ లేదు. తేజ గారు